అమ్మ ఇప్పుడు ఈ వ్రతం వెనుక హయగ్రీవ కథ ఉంది అని అంటారు. ఉమ్. ఆ హయగ్రీవ కథ ఏంటో మాకు చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఈ వ్రతం వెనుక అని కాదు, శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ ఉత్పత్తి జరిగింది. ఈ హయగ్రీవ ఉత్పత్తి చాలా అద్భుతమైన కథ ఇది. మనకి శ్లోకం చెప్తాము, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుడు అంటే నిజానికి ఒక రాక్షసుడు. అతను ఎన్నాళ్ళకైనా కానీ ఓడిపోకుండా ఉండే వరాన్ని తీసుకున్నాడు. అతని ఓటమి ఎక్కడ ఉంది అంటే అతనంతట అతను చనిపోతాను అనేటటువంటి వరం, అంటే తను కోరుకున్నప్పుడు చనిపోవాలి అనేటటువంటి వరము. అలాగే నాలాగే అశ్వం తలకాయ ఉన్నవాళ్లే నన్ను ఓడించాలి అనేటటువంటి వరాన్ని కోరాడు బ్రహ్మదేవుడి దగ్గర. ఇక అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇక రాక్షసులు అంటే అంతే కదా, అరాచకాలు చేస్తూ ఉంటారు. పైగా వరం అనేటటువంటి బలం వచ్చింది అతనికి. ఆ వరబల గర్వంతో రెచ్చిపోతూ ఉంటే ఇక దేవతలందరూ వెళ్ళారు, విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆయన వచ్చి యుద్ధం చేశాడు. 10-15 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎంతకీ ఈయన చనిపోవట్లేదు. అయితే సరే మళ్ళీ వచ్చి యుద్ధం చేద్దామని కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక సముద్ర మధ్యలో. విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దేవతలందరూ కంగారు పడిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా ఈయన చనిపోలేదు, ఏంటి ఈ లోపం ఎక్కడుంది, మనం ఎక్కడ లోపం చేస్తున్నాము, ఇంకా ఏమైనా మర్మం ఉందా అని అడిగితే జగదంబ చెప్తుందన్నమాట. జగదంబని ప్రార్థిస్తారు వాళ్ళందరూ. అమ్మా ఏంటి మాకు దిక్కు, విష్ణుమూర్తి వెళ్ళి విశ్రాంతి దీనిలోకి వెళ్ళిపోయారు, మరి హయగ్రీవుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయంటే ఏం పర్వాలేదు, విష్ణుమూర్తి గారినే మీరు ఇది చెయ్యండి, వెళ్ళి స్తోత్రం చెయ్యండి అని చెప్పి అడిగితే సరే కదా అని మళ్ళీ వెళ్తారనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి నారి తల కింద పెట్టుకొని పడుకొని ఉంటారు. ఇప్పుడు ఈ నిద్ర లేపడం ఎలాగా అని చెప్పి ఎవరు వెళ్ళి నిద్ర లేపుతారు, అంత భయం అందరికీ. ఎవరు ధైర్యంగా నిద్ర లేపరు కదా, మాడి మసైపోతారు. అందుకని ఏం చేయాలా అంటుంటే ఎవ్వరు ఒప్పుకోరు. కానీ ఒక చెద పురుగు మటుకు నేను లేపుతాను, నిద్ర లేపుతాను, కానీ నాకేమైనా వరం ఇవ్వండి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను చేస్తున్నా, దేవతలకి కావాల్సినటువంటి సహాయం నేను చేస్తున్నా, నాకు ఏదైనా వరం కావాలి అంటే ఏం వరం కావాలని అడుగుతారు. దేవతలందరూ ఈ ఋషులందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, ఆ యజ్ఞ భాగంలో నాకు కొంచెం వాటా ఇవ్వండి, ఆ కింద పడిపోయినటువంటి పదార్థం ఎంత ఉందో ఆ మాత్రం వాటా ఇచ్చినా చాలు నాకు అని అడుగుతుంది. అడిగితే ఇదే కదా నువ్వు అడిగావు, నీకు ఇస్తాను తీసుకో, వెళ్ళి ఆయన నిద్ర లేపంటే వెళ్ళి విష్ణుమూర్తి తల కింద పెట్టుకున్నటువంటి ఆ వింటి నారిని కొరికేస్తుంది. ఆ వింటి నారి తెగేటప్పటికల్లా ఆ శబ్దానికి ఈయన తల ఎగిరిపోతుంది. అంత పెద్ద శబ్దం అవుతుంది ఆ వింటి నారి శబ్దం. ఇక దేవతలందరూ ఇప్పుడు ఏంటి మాకు దారి అంటే ఒక అశ్వం తల తీసుకొచ్చి పెట్టండి అంటే దగ్గరలోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది ఒక అశ్వం. ఆ అశ్వం తల తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఆయన కోరుకున్నవి జరిగాయి కదా, అశ్వం తల ఉన్నవాడే నన్ను చంపాలి అని అడిగాడు కదా, అందుకని మళ్ళీ హయగ్రీవుడిని పంపిస్తారు. ఈయన అశ్వం తల పెట్టేశారు, ఆ తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెట్టేశారు. ఈయన హయగ్రీవుడు అయిపోయాడు. ఇక వెళ్ళి పోరాడుతూ ఉంటే ఆయన అడుగుతాడు, నీకేం వరం ఇవ్వాలి కోరుకో అంటే, నువ్వేంటి వరం ఇచ్చేది, నేనే నీకు వరం ఇస్తాను, నీకేం వరం కావాలి అని అడుగుతాడు. ఎవరు? రాక్షస హయగ్రీవుడు. నువ్వు నా చేతిలో మరణించంటాడు విష్ణుమూర్తి. అయిపోయింది, ఇంకా నా టైం అయిపోయింది, విష్ణుమూర్తి వచ్చి నాతో యుద్ధం చేశాడు ఇన్నాళ్ళు, నా జన్మధన్యం అయిపోయింది అనుకుని ఇక నేను మరణిస్తాను అని చెప్తాడు. ఈయన బాణాలు వేస్తాడు, ఆయన చనిపోతాడు. ఈ హయగ్రీవ ఉత్పత్తి ఆ రోజునే జరిగింది, శ్రావణ పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి దేవతలందరూ పూజిస్తారు, ప్రార్థిస్తారు. అందరూ చిన్న పిల్లలకి ముఖ్యంగా ఈ యొక్క శ్లోకాన్ని నేర్పించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది, అలాగే విద్య పెరుగుతుంది, భయాల నుంచి దూరం చేస్తుంది. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వరాలన్నమాట. కాబట్టి ఇది తప్పనిసరిగా నేర్పిస్తారు. ఈ హయగ్రీవుడు అనేటటువంటి అవతారం అంటే అప్పటికప్పుడు అవతరించాడు కదా ఆయన, ఇది పూర్ణ అవతారం కాదు, అప్పటికప్పుడు అవతరించాడు. రాక్షస సంహారం అయిపోగానే ఇక ఆ అవతార పరిసమాప్తి అయిపోతుంది. కాబట్టి మనం ఆ రోజున హయగ్రీవ జయంతిగా చేసుకుంటాం. చాలా ధన్యవాదాలమ్మా, చక్కటి విషయాలన్నీ చెప్పారు.
సో చూస్తున్నారు కదా, అంటే మనం చేసుకునేటువంటి వ్రతంలో మనం ఏ విధంగా వ్రతం చేసుకోవాలి, అదే విధంగా మనం వాయనంలో ఇచ్చే చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయనాలు కూడా ఏ విధంగా ఇవ్వాలి, అదే విధంగా మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం వ్రతాన్ని ఎలా పరిపూర్ణం చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా చెప్పారు కదా. ఇవన్నీ ఫాలో అయ్యి మన పూజల్ని కూడా మనం కంప్లీట్ గా పూర్తి చేసుకుందాం.